అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. చదువొచ్చినవాడు చదువు రానివాడు, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు, కండలు తిరిగిన వీరుడైనా, ఒక్క పలుచని మనిషైనా, ఎవరైనా ఎక్కడున్నవారైనా ఆఖరికి చేరాల్సింది నేలతల్లి ఒడిలోనే. అందుకే నీతిగా బ్రతుకు, నలుగురికి ఉపయోగపడు. ఎంత ఎత్తుకు ఎదిగినా కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని ఎవరో ఎప్పుడో ఒకచోట సాధిస్తూనే ఉంటారు. ఎవడైతే సూర్యుడితో పోటీపడి నిద్రలేస్తాడో వాడు మాత్రమే సూర్యుడిలా వెలుతుర్ని ఇవ్వగలడు. తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకున్నది ఆచరణలో పెట్టాలి. చెయ్యగలను అనుకుంటే సరిపోదు, చేసి చూపించాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. భర్త ప్రేమను తనకు ఇచ్చిన బహుమతుల్లో చూడకూడదు. అలాగే తండ్రి గొప్పతనాన్ని పిల్లలకు ఇచ్చిన ఆస్తుల్లో వెతుక్కోకూడదు. మనసులో ఉన్నవారు కంటికి ఎన్నిసార్లు కనపడినా కొత్తగానే కనిపిస్తారు. ఖచ్చితంగా గెలవాలనుకున్నప్పుడు ఎవరు తోడున్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలి, అంతే. గుణానికి మించిన అందం లేదు, సాధనకు మించిన అదృష్టము లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనము లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పదనం లేదు. ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. జీవితం అనేది పూర్తిగా ఎవ్వరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. కోపగించుకోవడం అంటే మనం విషం మింగి అవతల వ్యక్తి మరణించాలని కోరుకోవడం లాంటిది. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని కారణాలు అడగకండి, ఎందుకంటే కారణాలు వారికి తగినట్టుగా తయారు చేసుకుంటారు. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఒక మనిషి బరువుతో ఉంటే భారం దింపుకోవడం సులభమే, కానీ ఒక మనసు బరువుతో ఉంటే మాత్రం భారం దింపుకోవడం అంత సులభం కాదు. ప్రశ్న ఎలా ఉన్నా గౌరవంగా బదులివ్వడం ఉత్తమం. బదులిచ్చే సమాధానంతోనే ఎదుటివారిని సగం గెలవవచ్చు. తన ఆశయాలకు అనుగుణంగా పనిచేయక సన్నగిల్లిన మనిషి ముసలివాడితో సమానం. భవిష్యత్తు కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నేటి సంతోషాన్ని వదులుకొని రేపటి కోసం ఆలోచించడం తప్పు. అన్నం పెట్టిన వారికే సున్నం పెట్టే రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం ఏరా అని పలకరించేవారు కూడా ఎవరూ ఉండరు ఈ సమాజంలో. మన ఆలోచనలు మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. కళ్ళల్లో కనిపించే ఆనందమైన, గుండెల్లో బాధ అయినా చూడగలిగేది, తీసుకోగలిగేది మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే. ప్రేమంటే పరిచయంతో మొదలై పలకరింపులతో సాగి బాధగా ముగిసేది కాదు. నమ్మకంతో మొదలై బాధ్యతగా సాగుతూ కడవరకు తోడుండేది. మనం బ్రతికే ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్ళతో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించిన తర్వాత ఈ జీవితమే వారికి జ్ఞాపకం. ఏటికి వరద వచ్చినా, నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు. ప్రేమగా నాటినా, కోపంగా విసిరేసిన విత్తనం తన లక్షణం కోల్పోదు. అడవిలో తిరిగినా రాముడు చెడిపోలేదు, అంతఃపురంలో పెరిగినా రావణుడు బాగుపడలేదు. వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు, ఆలోచనలో ఆచరణలో మాత్రమే ఉంటుంది. సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు, అంతకన్నా తేలికగా చేజారిపోగలదు. పొందడం కన్నా నిలబెట్టుకోవడం కష్టం. ఆడదానిని పొందలేని మగాడు గాని, లేదా ఆమెతో పోటీ పడలేని మరొక ఆడది గాని ఆడవాళ్లపై పుకార్లు పుట్టిస్తారు.